ఓం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. ఆత్మబంధువులారా, మనము అందరము పరమేశ్వరుని అనుభూతిని, పరమేశ్వరుని సృష్టి కార్యమును తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. ఈ సర్వ ప్రపంచములో జ్ఞానానికి మించినటువంటి పవిత్రమైనటువంటిది ఇంకొకటి లేనే లేదు. భగవంతుడు మనకు మానవ జన్మను ప్రసాదించినాడు. ఈ మానవ జన్మలో మనము బుద్ధితో వేదాలలో ఉన్నటువంటి సత్య విద్యలను పొందాలి. అందుకే శిశువు జన్మించిన తర్వాత తండ్రి వెళ్ళి శిశువు యొక్క చెవులో ఓం అని ఉచ్చరించి వేదోసి అని పదమును పలకాలి. నీవెవరివి, దేని కొరకు వచ్చావు, కోసి కతమోసి కస్యాసి కో నామాసి అనే ప్రశ్నలకు సమాధానం త్వం వేదోసి, నీవు జ్ఞాన స్వరూపవి, జ్ఞానాన్ని పొందడానికి వచ్చినావు అని తండ్రి శిశువు యొక్క చెవులో ఈ పదాన్ని ఉచ్చరించాలి. అంటే మన పుట్టుకనే జ్ఞానార్జున కొరకు. అందుకరకే మాతా శత్రు పితా వైరి ఏన బాలో న పాఠిత న శోభతే సభా మధ్యే హంస మధ్యే బకోయథ. ఏ తల్లిదండ్రులైతే తమ పిల్లలకు విద్యలను అందించరు, విద్యావంతులను చెయ్యరు, అటువంటి తల్లిదండ్రులు శత్రువులే అని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అంటే తల్లిదండ్రులు వారి బాధ్యత, పిల్లలు 5 సంవత్సరాల పైబడిన తర్వాత తప్పకుండా వారికి విద్యావంతులను చేయడానికి ప్రయత్నం చేయాలి. మరి 5 సంవత్సరాల వరకు తల్లి తన గర్భం నుంచే విద్యాదానం ప్రారంభించాలి. తల్లి తన గర్భంలో ఉన్నటువంటి ఆ సంతాన నిర్మాణంలో భాగంగా అన్ని రకాల విద్యలను బీజ రూపంలో తల్లి తన గర్భంలో ఉన్నటువంటి శిశువుకి అందిస్తూ ఉండాలి. అందుకే మాతా నిర్మాత భవతి అన్నారు. తల్లియే నిర్మాణ కర్త్రి. అందరం కూడా ప్రయత్నం చేసి తల్లి ఏ రకమైనటువంటి భావాలతో ఉంటుందో ఆ భావాలతోనే శిశువు జన్మిస్తుంది. జీవితాంతం ఆ సంస్కారాల, దృఢమైన సంస్కారాలతోనే కర్మలు చేస్తూ ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా సంతాన నిర్మాణం చేయాలి అని వేదం ఆదేశిస్తుంది. మనోర్భవ జనయ దైవ్యం జనం. మానవులై వేద విద్యను తెలుసుకొని తల్లిదండ్రులు అటువంటి సంతాన నిర్మాణం చేయాలి, దివ్యమైన సంతాన నిర్మాణం చేయాలి అని వేదము ఉపదేశిస్తుంది, ఆజ్ఞాపిస్తుంది. మరి బంధువులారా, మనమందరము ఆత్మస్వరూపులము. మరి మనందరి యొక్క కర్తవ్యం ఏమిటి? మనమందరము భగవంతుని ఏ విధంగా ప్రార్థించాలి అనేది అథర్వ వేదంలోని మంత్రముతో మనం భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు దేశంలో అంతటా కూడా శ్రావణ మాస కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహర్షి దయానంద సరస్వతి గారి రాకతో
వేద సప్తాహాలు, వేద ప్రచారాలు, వేద విద్య ప్రవచనాలు వినడానికి అవకాశం మనందరికీ లభిస్తుంది. ఎటువంటి భేదభావం లేకుండా, తారతమ్యం లేకుండా, ఏ రకమైనటువంటి కుల మత వర్గ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి వేద మంత్రాలను వినడము, వేద మంత్రాలను చదవడము, వేద మంత్రాలను ఉచ్చరించడము, వేద మంత్రాలు ఉన్నటువంటి వాస్తవమైనటువంటి అర్థాన్ని తెలుసుకునేటువంటి జనసామాన్యుల వరకు వేదాన్ని తీసుకెళ్ళింది దేవ దయానంద సరస్వతి గారు, మహర్షి దయానంద సరస్వతి గారే. మరి ఆ మహర్షి దయానంద సరస్వతి గారు మనందరికీ వేద విద్యను ప్రసాదించినాడు. ఆ వేద విద్య ద్వారా మనమందరం పునీతులం అవ్వాలి. మరి శ్రావణ మాసంలో ప్రతి ఒక్క ఆర్యుడు, ఆర్య సమాజికుడు, పురోహితుడు, ప్రచారకుడు వేద ప్రచారం చేస్తూ జనసామాన్యులలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, మూఢ విశ్వాసాలను, అంధవిశ్వాసాలను తొలగించే ప్రయత్నం చేయాలి. అందుకే ఈ మాసానికి శ్రావణ మాసం అని అంటారు. శృతుల యొక్క శ్రవణం చేయాలి. శృతులు అనగా వేదములు. వేద మంత్రాలలో ఉన్నటువంటి భావాలను, అర్థాలను, భాష్యాన్ని తెలుసుకునడానికి ప్రయత్నం చేయాలి. వేద ప్రవచనాలను వినాలి. వినడం, వినిపించడం ఇది మనందరి బాధ్యత, ఆర్యులందరి బాధ్యత, కర్తవ్యం. వేదము సమస్త సత్య విద్యల గ్రంథము. వేదమును చదువుట, చదివించుట, వినుట, వినిపించుట ఆర్యులందరి పరమధర్మం. వేదః సర్వాసాం సత్య విద్యానాం పుస్తకమస్తి. వేదస్య పఠన పాఠనం శ్రవణం శ్రావణం చ సర్వేషాం ఆర్యానాం పరమో ధర్మోస్తి. శ్రవణం చేయాలి. వేద విద్వాంసుల ద్వారా వేద మంత్రాల యొక్క భాష్యాన్ని శ్రవణం చేయాలి. వేదం ఏం చెప్తుందో మనమందరం వినాలి. విన్న తర్వాత మననం చేయాలి. మననం ద్వారా ఆ విద్యను స్థిరం చేసుకుంటూ నిధిధ్యాసనం చేయాలి. నిశ్చయానికి రావాలి, ఇది సత్య విద్యనే. అప్పుడు సాక్షాత్కారం, ఆచరణ ద్వారా, అనుష్ఠానం ద్వారా పూర్తి జ్ఞానాన్ని పొంది ఆ పరంపిత పరమేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు అవ్వాలి, ఆశీర్వాదాన్ని పొందాలి అని మహర్షి దయానంద సరస్వతి గారి యొక్క రాకతో అంతటా ఆర్య సమాజాలలో కానివ్వండి, ఆర్య సమాజంతో ప్రభావితమైనటువంటి ప్రాంతాల్లో కానివ్వండి, వేద సప్తాహాలు జరగాలి. అనగా 7 దినాల వరకు వేద ప్రవచనాలు వింటూ ఉండాలి. ఈ విధంగా మనమందరం ఆర్య సమాజ వేదిక ద్వారా మనమందరం శ్రవణం చేస్తూ పునీతులం అవుతున్నాం. ఇప్పుడు మనము ఒక మంత్రముతో అందరం కూడా మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మందికి మంత్రం వచ్చు. ఓం స్తుతా మయా వరదా వేదమాత ప్రచోదయంతాం పావమాని ద్విజానాం ఆయుః ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మయ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. ఆ పరమేశ్వరుని మనము ప్రార్థిస్తున్నాము, నాకు బ్రహ్మలోకాన్ని ప్రాప్తింపచేయుము, బ్రహ్మలోకమును ప్రాప్తింపచేయుము అనేటువంటి ప్రార్థన. మరి దీనికి సాధనం ఏమిటి, పద్ధతి ఏమిటి, ప్రక్రియ ఏమిటి? ఓం అనగా హే సర్వరక్షక, మోక్ష ప్రదాత, ఆనంద ప్రదాత, స్తుత మయా వరద వేదమాత ప్రచోదయంతం పావమాని ద్విజానం. ద్విజానం షష్ఠీ విభక్తి బహువచనంలో చెప్పడం జరిగింది. ద్విజానం అలాగే ప్రచోదయంతం అనగా ఏ విధంగానైతే విద్వాంసులకు, ఋషులకు, మహర్షులకు నీవు ప్రసాదించి ఉన్నావో అటువంటి పావమాని స్తుత వరద వేదమాత. పావమాని, స్తుత, వరద ఇవి విశేషణాలు వేదమాతకు. అనగా వేదము మనకు మాతృ సమానం. తల్లి ఏ రకమైనటువంటి పక్షపాతము లేకుండా అందరినీ సమానంగా చూస్తుందో అదేవిధంగా ఈ వేదమాత అందరికి సమానంగానే విద్యనిస్తుంది. ఈ వేదమాత వరద, వరాలనిస్తుంది. పరంపిత పరమేశ్వరుడు సృష్టిని ఉత్పన్నం చేసి మానవులను ఉత్పన్నం చేసిన తర్వాత మానవులకు
వరాన్ని ప్రసాదిస్తాడో ఆ వరమే ఈ వేదము. అందుకొరకే వేదాన్ని వరద అన్నారు. వరం దదాతీతి వరద. వేదమాత స్త్రీలింగంలో ఉంది కాబట్టి వరద అనేది స్త్రీలింగంలో కూడా ఉంది. కాబట్టి వేదమాత వరాలను ఇచ్చేది. దదాతి యచ్చతి అంటే వరాలను ఇచ్చేటువంటిది అని అర్థం అని వస్తుంది. అంటే ఎవరైతే వేదమాతను పూజిస్తారో, ఎవరైతే వేదమాతను సత్కరిస్తారో, అంటే ఏంటి అర్థము? వేద స్వాధ్యాయం చేసేటువంటి వారు అని అర్థం. వేద స్వాధ్యాయం చేసేటువంటి వారికి వరం కలుగుతుంది, వరాలను ఇస్తుంది. అనుకున్నటువంటి కోరికలు శుభకామనలు నెరవేరుతాయి. అలాగే వేదమాతను స్తుతించాలి, వేదమాతను ప్రశంసించాలి. అంటే ఏమిటి? వేదమాతను ప్రశంసించడం అంటే వేద స్వాధ్యాయం చేయడం, వేద ప్రవచనం చేయడం. స్వాధ్యాయ ప్రవచనాభ్యం నా ప్రమదితవ్యం. స్వాధ్యాయము ప్రవచనం అనేది నిరంతరం కొనసాగాలి, నిరంతరం కొనసాగే ప్రక్రియ. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవిత దృఢభూమి. అనగా ఈ వేదము మన లోపల స్థిరం కావాలి అంటే నిరంతరం స్వాధ్యాయం చేస్తుండాలి, శ్రవణం చేస్తుండాలి, మననం చేస్తుండాలి అని అర్థం. దీనినే స్తుత అన్నాం, స్తుతించడం. అనగా వేద స్వాధ్యాయం చేస్తూ వేదాలలో ఉన్నటువంటి సత్య విద్యలను తెలుసుకుంటూ మనము స్తుతించాలి, ప్రశంసించాలి, వేదమాతను నిరంతరం రక్షించాలి. ఏ విధంగానైతే ధర్మో రక్షతి రక్షిత, అలాగే వృక్షో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షించినట్టయితే ధర్మం మనల్ని రక్షిస్తుంది. అంటే ఏ విధంగా రక్షిస్తుంది? ధర్మము చేతనం కాదు కదా, జడం కదా. వృక్షో రక్షతి రక్షిత, వృక్షాలను మనం రక్షించినట్టే వృక్షం మనల్ని రక్షిస్తుంది. అది కూడా జడమే కదా. అంటే మూలము చేతనమైనటువంటి మనము ఆ పదార్థాన్ని రక్షించినట్టయితే ఆ పదార్థం ద్వారా మనము సౌకర్యాన్ని పొందగలుగుతాం, సుఖాన్ని పొందగలుగుతాం. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి జడ పదార్థాలన్నీ కూడా సుఖము, దుఃఖము, అజ్ఞానంతో కూడుకున్నటువంటివి. కాబట్టి ఆత్మ జ్ఞానయుక్తంగా పదార్థాన్ని చక్కగా ఉపయోగించుకుంటే సుఖము, ఒకవేళ అవగాహన లేకుండా ఉపయోగిస్తే అది దుఃఖము కలుగుతుంది. అందుకే బంధువులారా, వేదమాతను స్తుతించాలి. అంటే ప్రతినిత్యం వేదమాతను మనము పూజించాలి, సత్కరించాలి. అంటే ప్రతినిత్యం వేదాన్ని పఠించాలి, స్వాధ్యాయం చేయాలని అర్థం. మయ అంటే నా ద్వారా స్తుతింపబడాలి. నా ద్వారా వేదమాత వరద పావమాని. అలాగే పావమాని అంటే పవిత్రము, ఎటువంటి అపవిత్రత లేనటువంటి గ్రంథం, శాస్త్రం, జ్ఞానం. అలా పరమ పవిత్రమైనటువంటి వరదాయిని అయినటువంటి వేదమాత నా ద్వారా, నా ద్వారా తృతీయ విభక్తి ఏకవచనం, నా ద్వారా స్తుతింపబడాలి. అంటే నేను ప్రతినిత్యం వేద స్వాధ్యాయం చేయాలి. అలా వేద స్వాధ్యాయం చేసినప్పుడు నేను ద్విజుని అవుతాను, రెండవ జన్మను పొందుతాను. అటువంటి రెండవ జన్మ పొందినటువంటి వారికి వేదమాత ప్రచోదయంతం ప్రేరణనిస్తుంది, అన్ని రకాలుగా శక్తిని ప్రసాదిస్తుంది. ద్విజులు ఏ విధంగా అయితే శక్తిని పొంది ధ్యానం ద్వారా పరమేశ్వరుని పొందినారో, ఇహలోక పరలోక సుఖాలను పొందినారో అటువంటి సుఖాన్ని పొందగలను. అయితే ఏమిటి అవి? ఏమి పొందినారో, ద్విజులు ఏ రకమైనటువంటి శక్తులు పొందినారో అంటే సప్తవరాలు. ఏమిటా సప్తవరాలు? ఆయు, ప్రాణం, ప్రజాం, పశుం, కీర్తిం, ద్రవిణం, బ్రహ్మవర్చసం. ఈ సప్తవరాలు మనందరికీ కావాలి, ప్రతి ఒక్కరికి కావాలి. ఈ సప్తవరాలను పొందుతూ అలాగే బ్రహ్మలోకానికి చేరుకోవాలి, పరంధామానికి చేరుకోవాల్సినటువంటి చివరి గమ్యస్థానానికి మనము పొందాలి. ఆ స్థానానికి చేరుకొని అక్కడ స్థిరం కావాలి. మరి ఆ సప్తవరాలు ఏమిటి? ఆయుష్ ఉండాలి, ఆయువును పొందాలి. మనము 100 సంవత్సరాలు, 100 కన్నా ఎక్కువ సంవత్సరాలు పూర్తి ఆరోగ్యంగా జీవించాలి. జీవేమ శరదాశతం, శృణుయామ శరదాశతం, ప్రబ్రవామ శరదాశతం, అదీనాహస్యామ శరదాశతం, భూయశ్చ శరదాశతాత్. అంటే మనం అందరం కూడా 100 సంవత్సరాల వరకు జీవించాలి, 100 సంవత్సరాల వరకు శ్రవణం చేయాలి,
మననం చేయాలి, మాట్లాడాలి, ప్రవచనం చేయాలి. అలాగే ఎవరికి కూడా దీనుహీనులై ఉండకూడదు, అనారోగ్యంగా ఉండకూడదు. ఈ కేవలం 100 సంవత్సరాలే కాదు, 100 సంవత్సరాల కన్నా ఎక్కువ కూడా మనము జీవించి ఉండాలి. ఆ జీవితం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అంటే కుర్వన్నివేహ కర్మాణి జిజీవిషేశతం సమాహ. అనగా 100 సంవత్సరాలకు జీవించాలి అంటే వట్టిగా సోమరిగా ఉండడం కాదు. కుర్వన్యేవేహ కర్మాణి జిజీవిషేశతం సమాహ. అనగా త్యాగపూర్వకంగా కర్మలను చేస్తూ ఉండాలి, ఫలాపేక్ష లేకుండా నిష్కామ కర్మలు చేస్తుండాలి, నిస్వార్థ కర్మలు చేస్తూ ఉన్నప్పుడే ఆ జీవితానికి ఒక సాఫల్యం, సార్థకత అనేది ఏర్పడుతుంది, ప్రయోజనం అనేది ఏర్పడుతుంది. కాబట్టి బంధువులారా, మనమందరం కూడా ఆయువును మనము కోరుతాము. అందుకే పెద్దలు దీవించేటప్పుడు దీర్ఘాయుష్మాన్ భవాని పలకడం జరుగుతుంది. అనగా నీ ఆయుష్ దీర్ఘంగా ఉండాలి, చిరంజీవ అనగా చిరకాలం జీవించు అనే అర్థం. అంటే ఈ శరీరానికి సామాన్యంగా ఒక లైఫ్ టైం ఉంటుంది ప్రతి ఒక్క వస్తువుకి. మరి ఈ దేహానికి కూడా భగవంతుడు ఒక లైఫ్ టైం పెట్టడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు అంటే 400 సంవత్సరాలు. త్రయాయుషం జమదగ్నేహ కశ్యపస్య త్రయాయుషం యద్దేవీషు త్రయాయుషం తన్నో అస్తు త్రయాయుషం అనేటువంటి వేదమంత్రం. అనగా 4 సార్లు త్రయాయుషం అనేటువంటి పదం వచ్చింది. అంటే 400 సంవత్సరాలు జీవించే విధంగా భగవంతుడు ఈ దేహాన్ని నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది. కానీ రాను రాను మనం ఈ దేహం యొక్క ఆయుష్ను క్షీణింపజేసుకుంటూ వచ్చాము. ఒకప్పుడు ఈ శరీరము ఆజానబాహుగా ఉండేవారు, 6 ఫీట్ల పైననే అందరూ కూడా ఉండేవారు. ఆ సమయంలో అటువంటి ఆహారం ఉండేది. కానీ రాను ఆహారము కృత్రిమంగా మారిపోయింది, కెమికల్ గా మారిపోయింది, రసాయనయుక్తంగా మారిపోయి బీజాలు కూడా మన శరీరంలో స్త్రీ పురుష బీజాలు కూడా బలహీన పడిపోవడం వల్ల మనిషి యొక్క ఆయుష్ తగ్గుతూ వచ్చింది, శరీరం యొక్క ఎత్తు కూడా తగ్గుతూ వచ్చింది. ఈ శరీరంలో ఉన్నటువంటి సత్తువులు కూడా, సప్త ధాతువుల యొక్క శక్తి కూడా తగ్గుతూ వచ్చింది. కాబట్టి బంధువులారా, వేదం ఆదేశించిన విధంగా నడుచుకున్నట్టయితే, ఆ విధంగా మనము బ్రహ్మముహూర్తం నుండి మొదలుకొని రాత్రి పర్యంత వరకు చక్కటి దినచర్య ఉన్నట్టయితే తప్పకుండా మనము పూర్ణాయుషులుగా ఉంటాము అని ఈ వేద మంత్రము మనకు తెలియజేస్తుంది. ఆయుష్ ఉండాలి, ఆయువును కోరుతున్నాము. ఆయువు కూడా ఎలా ఉండాలి? కర్మ చేస్తూ ఉండాలి, అన్ని రకాల పుణ్యకర్మలు చేస్తూ ఉండాలి. అలాగే రెండవది వరము ప్రాణం. మనమందరం కూడా మనలో ప్రాణశక్తి ఉండాలి. ప్రాణాలు సరిగ్గా ఉంటేనే మనమందరం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఆత్మ ఈ శరీరంలో ఉండగలుగుతుంది. ప్రాణం సరిగ్గా బలహీన పడిపోయినప్పుడు, ప్రాణం సరిగ్గా లేకపోతే ఆత్మ ఇందులో ఉండడానికి ఇష్టపడదు. కాబట్టి ప్రాణం, పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు. ఏమిటి పంచ ప్రాణాలు? ప్రాణము, అపానము, ఉదానము, సమానము, వ్యానము అని పంచ ప్రాణాలు. అలాగే నాగ, కూర్మ, క్రికల, ధనంజయ, దేవదత్త అనేది ఈ దేవదత్త, ధనంజయ అనేటివి ఈ పంచ ఉప ప్రాణాలు. పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు మన శరీరంలో ఉన్నాయి. అయితే ఏదైతే మనం శ్వాస తీసుకుంటున్నామో, శ్వాస వదిలిపెడుతున్నామో, ఇదే ప్రాణము. ఈ ప్రాణము ఆయా శరీర అవయవాల భాగంలో ఉన్నప్పుడు వీటికి పేర్లు మారుతున్నాయి. అనగా మన మలమూత్ర విసర్జనకు సంబంధించినటువంటి క్రియ చేయించేది అపానం అనేటువంటి ప్రాణము. అలాగే మనము శ్వాస తీసుకోవడము, వదిలిపెట్టడం, ఏదైతే తీసుకుంటున్నో వదిలిపెడుతున్న అనులోమ విలోమ చేస్తున్నామో, నాసిక ముఖములో ఉండేటువంటిది ఏదైతే ఉందో దాని పేరు ప్రాణము. అలాగే సమానము, జఠరాగ్నికి పొట్ట భాగంలో ఉండేటువంటిది, ఆహారాన్ని జీర్ణింపజేసేది ఏదైతే ప్రాణం ఉందో దాని పేరు సమానం అనేటువంటి ప్రాణము. అలాగే వ్యానము, శరీరం అంతా వ్యాపించున్నటువంటి ప్రాణం ఏదైతే ఉంటుందో దాని పేరు వ్యానము. అనగా ఈ శరీర అవయవాలను 73 కోట్ల నరాలను సరిగ్గా ఉంచేటువంటి శక్తిని ప్రసాదించేటువంటిది సమానమైన వ్యానం అనేటువంటి ప్రాణము. అలాగే ఉదానము, యోగులు, జ్ఞానులు తపస్సు ద్వారా తన శరీరములో ఉన్నటువంటి ప్రాణముతో, బ్రహ్మరంధ్రంతో ఆత్మను తీసుకెళ్లడం జరుగుతుంది. అది ఉదానము. అనగా ఆ ఉదానము సుషుమ్న నాడిలో ఉంటుంది, కంఠంలో ఉంటుంది, హృదయంలో ఉంటుంది. ఆ సుషుమ్న నాడిని
కుండలిని జాగరణ చేసి తన ప్రాణశక్తితోని ఆత్మను బ్రహ్మరంధ్రం నుండి వదిలిపెట్టడం ఏదైతే ఉందో దాని పేరు ఉదానం. పై స్థానంలో ఉండేది శిరస్సులో ఉండేటువంటిది సుషుమ్న నాడితో సహా శిరస్సులో ఉండేటువంటి ప్రాణానికి పేరు ఉదానము. కాబట్టి ప్రాణము, అపానము, సమానము, వ్యానము, ఉదానము ఈ పంచ ప్రాణాలు సరిగ్గా ఉన్నప్పుడే మనము అనగా ఆత్మ ఈ శరీరంలో ఉండడానికి ఇష్టపడుతుంది. అందుకే ప్రాణశక్తి కొరకు మనం నిరంతరం ప్రయత్నం చేయాలి. శుద్ధమైనటువంటి గాలి మనకు అవసరం. ఈరోజు పెద్ద పెద్ద నగరాల్లో మనం గమనిస్తున్నాం. బెంగళూరు కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అక్కడ ప్రాణవాయు శాతం తగ్గిపోతూ వస్తుంది. ప్రాణవాయువు లేకుండా అయిపోతుంది. కాబట్టి అక్కడ శ్వాస పీల్చుకోవడమే కఠినంగా మారుతుంది. ప్రాణశక్తిని పెంచుకోవడానికి, ప్రాణవాయువును పెంచడానికి చెట్లను నాటడము, అగ్నిహోత్రము అనేది చేస్తూ ఉండాలి. ఈ రెండు పద్ధతులు ఉన్నాయి. చెట్లను నాటాలి, చెట్లను పెంచాలి, పోషించాలి, రక్షించాలి. దానితో పాటు సమానంగా ప్రతి ఒక్కరు కూడా అగ్నిహోత్రం ఉదయం సాయంత్రం 2 పూటలు చేసినట్టయితే అక్కడ ప్రాణవాయువు ఉంటుంది. ఎక్కడైతే ప్రాణవాయువు ఉంటుందో అక్కడ మనము ప్రాణాయామం చేస్తూ ఉండాలి. ప్రాణాయామము బాహ్య ప్రాణాయామము, ఆభ్యంతర ప్రాణాయామము, స్తంభవృత్తి, అలాగే బాహ్యాభ్యంతర విషయాక్షేపి ఏదైతే పతంజలి మహర్షి చెప్పినటువంటి ప్రాణాయామాలు ఉన్నాయో ఈ ప్రాణాయామాల ద్వారా ప్రాణాయామాద్ అశుద్ధిక్షయ ధ్యానదీప్తి రావివేక ఖ్యాతే ప్రాణాయామం ద్వారా మన లోపల ఉన్నటువంటి అశుద్ధి అంత దూరం అవుతుంది, వివేకం ఉత్పన్నమవుతుంది, మనసు ఏకాగ్రమవుతుంది. అప్పుడు ఆ జ్ఞానానికి పరాకాష్ఠ వైరాగ్యం వరకు చేరుకుంటుంది. ప్రాణాయామం ఆ విధంగా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి బంధువులారా, మనలో ఉన్నటువంటి ప్రాణాలను రక్షించాలంటే శుద్ధమైనటువంటి గాలిలో, శుద్ధమైనటువంటి ప్రదేశంలో కూర్చొని మనము అందరం కూడా ప్రాణాయామం చేయాలి. మహర్షి దయానంద సరస్వతి గారు అదే విధంగా చేయడం జరిగింది. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర నుండి మేలుకొని ఆ తర్వాత వారు ఎక్కడైతే నివాసం ఉండేనో అక్కడ నుంచి దూరంగా అరణ్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రాణాయామంతో మనస్సును ఏకాగ్రం చేసి తనను తాను పరమాత్మలో లీనం చేసేవాడు, సమాధిలో ఉండేవాడు. దాదాపుగా 3 గంటల నుంచి 6 గంటల వరకు, సూర్యోదయం వరకు ఏకధాటిగా నిరంతరంగా సమాధి స్థితిలోనే మహర్షి దయానంద సరస్వతి గారు ఉండేవారు. ఆ 3 గంటల వరకు మహర్షి దయానంద సరస్వతి గారు పరమాత్మ ద్వారా శక్తిని పొందేవారు. ఈ విధంగా మనము మహర్షి దయానంద సరస్వతి అనుయాయులుగా మనం కూడా ప్రయత్నం చేయాలి. మనకున్నటువంటి అవసరాలు, అవకాశాలు ఏవైతే ఉన్నాయో దాని పద్ధతిని మన పరిస్థితులను బట్టి మనం కూడా ఆ విధంగా లేచి పై భాగంలో ఇంటి పైకప్పులో మనం స్లాబ్ పైకి వెళ్ళి అక్కడ ప్రాణాయామము, ధ్యానము ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఈ విధంగా ప్రాణశక్తిని కాపాడుకోవాలి. ఇది 2వ వరం. భగవంతుడు ఇచ్చినటువంటి ప్రాణమును మనం రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి, అష్టాంగ యోగమును పాటించాలి. ఇక 3వది ప్రజాం, అనగా గృహస్థులకు ముఖ్యమైనటువంటి సంపద ఏమిటి అంటే ప్రజా సంతానమే. ఆ సంతానము కొరకే తల్లిదండ్రులు తన జీవితాన్ని ధారపోస్తుంటారు. కాబట్టి సంతానము సంస్కారవంతమైనటువంటి సంతానము కలగాలి అని భగవంతుని ప్రార్థిస్తూ ప్రజాం అనగా ప్రజను కోరడం జరుగుతుంది, సంతానాన్ని కోరడం జరుగుతుంది. ఒక రాజు కూడా తమ రాజ్యంలో ప్రజలందరూ కూడా సంస్కారవంతులై ఉండాలి, భగవంతుని ఉపాసకులై ఉండాలి అని ఆ రాజు కూడా కోరుతున్నాడు. తల్లిదండ్రులు కూడా కోరుతున్నాడు. తమ యొక్క కొడుకు గాని కూతురు గాని సంస్కారవంతంగా ఉండాలి, వారు చెప్పేటువంటి ఆజ్ఞను పాటించేటువంటి ఆజ్ఞాకారి పుత్రుడు, ఆజ్ఞాకారిని పుత్రి అయి ఉండాలి అని భగవంతుని ప్రార్థిస్తూ ప్రజను కోరడం జరుగుతుంది. తల్లిదండ్రుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏమిటి అంటే తమ సంతానాన్ని భారతీయ సంస్కృతి సంస్కారాలకు అనుకూలంగా పెంచాలి, పోషించాలి, వారిని పెద్ద చేయాలి. ఆ విధంగా వారి లోపల సంస్కారాలను దృఢం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇదే నిజమైనటువంటి విద్యా జ్ఞానము. మనము లక్షలు పెట్టి పిల్లలకు మన చదువుల కొరకు స్కూల్కి పంపిస్తుంటాం. అది భౌతిక పరమైనటువంటి విద్య. ఆధ్యాత్మిక పరమైనటువంటి విద్య కొరకు మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం అనేది ఎవరికి వారే ఆలోచించాలి. దాని కొరకు మనం ఎంత ధనాన్ని వెచ్చిస్తున్నాం అనేది ఆలోచించాలి. పిల్లలకు ఇటువంటి సంస్కారాలు, వేద విద్యను అందించడానికి మనము ఆ పిల్లలకు ఆధ్యాత్మిక చింతన పెంచడానికి తన
జన్మను సార్థకం చేసుకునేటువంటి పరావిద్యను అందించడానికి మనం ఇంతవరకు శ్రద్ధ చూపిస్తున్నాం అనేది ఆలోచించాలి. కాబట్టి బంధువులారా, తమ ప్రజా సంతానాన్ని భారతీయతకు అనుకూలంగా ఆర్యత్వాన్ని పెంచే విధంగా తయారు చేయాలి. లేకపోతే రేపు భవిష్యత్తులో ఈ దేశంలో భారతీయులు కాకుండా అన్య మతస్థుల యొక్క ప్రాబల్యం పెరిగే అవకాశం ఉంది, పెరుగుతుంది. అది మనం గమనిస్తూనే ఉన్నాం. పేరుకు మాత్రమే హిందువు, పేరుకు మాత్రమే ఆర్యుడు, కానీ తను, తన కుటుంబము, తన పిల్లలు ఎక్కడ కూడా అటువంటి ఛాయలు కనిపించడం లేదు. ఇది ఒక రకమైనటువంటి దారిద్ర్యం మనకు. కాబట్టి ప్రజాం సుసంతానంగా ఉండాలి, అత్యంత శక్తివంతమైనటువంటి సంతానం కావాలి, సంస్కారవంతమైన సంతానం కావాలి, వేద విద్యను తెలుసుకున్నటువంటి సంతానం కావాలి. అటువంటి సంతానం కావాలి అని భగవంతుని మనము ప్రార్థించడం జరుగుతుంది. సామాజిక సంఘటిత కావాలి అంటే ప్రజలే అవసరం, అనగా సంతానం అవసరం. ఈ విధంగా 3వ యొక్క వరమును భగవంతుని కీర్తిస్తూ ప్రార్థిస్తూ మనము ఈ వేద మంత్రం ద్వారా భగవంతుని ఉపాసించడం జరిగింది. ఇక 4వది పశు సంపద కావాలి. పశు సంపద లేకుండా మనము ఆరోగ్యంగా ఉండలేము, ఆహారం పవిత్రంగా ఉండదు. మహాభారత కాలం వరకు ఈ దేశంలో పశు సంపద చాలా, ప్రజలు 100% అయితే ఆ ప్రజలకు పరింతలుగా పశు సంపద ఉండేది. ప్రజలు 100 మంది అయితే ఆ ప్రజలకు 1000 ఆవులుగా ఉండేవి. అనగా పశు సంపదలో ప్రముఖంగా గోజాతిని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గోజాతి ద్వారానే ప్రజలు సంతోషంగా, సుఖంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఒకప్పుడు పంటలు, ఒకప్పుడు వ్యవసాయము గోజాతి ద్వారానే చేయించేవారు. ఎద్దుల ద్వారానే ఆ పొలమును దున్నడం గాని, నాటడం గాని చేసేది. కాబట్టి గోజాతి రక్షణతోనే మనకు పంట కూడా సరిగ్గా అవుతుంది. అలాగే ఆవు పేడతోనే, ఎరువులతోనే ఆ ఆహారం కూడా అమృత తుల్యంగా మనకు భూమి అందించడం జరుగుతుంది. అటువంటి పశు సంపదను రక్షించుకోవడానికి ప్రయత్నం చేయాలి. శ్రీకృష్ణునికి నందుడు అనగా పెంచినటువంటి తండ్రిగా ఉన్నటువంటి నందుడికి ఆ బిరుదు ఎందుకున్నది అంటే దాదాపుగా 9 లక్షల ఆవులు ఉండేవి పైననే. కాబట్టి నంద, మహానంద అనేది బిరుదుగా ఉండేవి ఎవరైతే గోజాతిని రక్షిస్తున్నారో. అటువంటి కులంలో జన్మించిన వాడు శ్రీకృష్ణుడు, గోజాతిని రక్షించిన వాడు శ్రీకృష్ణుడు. కాబట్టి శ్రీకృష్ణునికి పేరు గోపాలకుడు, గోపాలకృష్ణుడు అనడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా అది గమనించాలి. పశు సంపదను, గోజాతిని రక్షించడానికి ప్రయత్నం చేయాలి. ఆ గోజాతిని అప్పటి రాజులు రాజ్యలక్ష్మిగా కీర్తించేవారు. ఎవరైనా గాని గర్భిణీ స్త్రీని గాని, తల్లిని గాని, పిల్లలను గాని గోజాతిని హింసించేటువంటి వారు ఉంటారో, చంపేవారు ఉంటారో, వారిని గోలితో చంపాలి, వెంటనే శిక్షించాలి అని ఉన్నది. వెంటనే, తక్షణమే, ఆగకుండా వారిని వెంటనే ఉరిదీసేయాలి, ప్రాణాలను హరించాలి, చంపేసేయాలి అని వేదం ఆదేశిస్తుంది. గాం హింసి గోలేన సీసేన విద్యాము అనగా అన్ని రకాల ఆయుధాలతో అటువంటి హింసకులను హింసించాలి, చంపాలి, సంహరించాలి అని వేదం ఆదేశిస్తుంది. ఆ విధంగా మన రాజులు ఉండేవారు. కాబట్టి ఆ రాజులు ఈ ఆర్య చక్రవర్తి రాజులుగా ఉండేవారు. ఆ ఆర్య చక్రవర్తి రాజుగా ఉన్నంత వరకు ఈ దేశము విశ్వగురుగా ఉంది. కాబట్టి 4వ వరమైనటువంటి పశు సంపదను మనం రక్షించుకోవాలి. మరి ఆవులను మనం పెంచుకునే సామర్థ్యం లేకపోతే కనీసం ఆవు పాలు తాగడానికన్నా ప్రయత్నం చేయాలి. గోఘృతము, ఆవు నెయ్యితో యజ్ఞం చేయడము, ఆవు నెయ్యితోనే దీపాన్ని వెలిగించడం అనేది చేస్తుండాలి. మనం ఏదైతే వింటున్నామో 100 మందికి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు వినేటట్లు మనం ప్రేమగా చెప్తుండాలి. ప్రతి ఒక్కరు కూడా ఆవు నెయ్యితో దీపం వెలిగించడానికి ప్రయత్నం చేయాలి. గోజాతిని పెంచడానికి ప్రయత్నం చేయాలి. ఆవు పాలు తాగుతుండాలి. ఆవు పాల డిమాండ్ పెరిగింది అనుకోండి, పశువులు కూడా రక్షించడానికి వారు కూడా ఎవరైతే గోజాతిని లేదా బర్రెలు పెంచుకుంటున్నారో వారిని తగ్గించుకొని గోజాతిని పెంచుకునడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గోక్షీరం, ఆవు పాల సేవన చేయడం ప్రయత్నం చేయండి. ఇది పశు సంపదను రక్షించాలి. ఆ విధంగా రక్షించుకోవాలి. అటువంటి సంపదను మాకు ప్రసాదించమని భగవంతుని ప్రార్థించడం జరిగింది.
ఇక 5వది కీర్తిం. సత్కీర్తి మనకు కావాలి. పుణ్య కర్మలు చేస్తూ నిస్వార్థ కర్మలు చేస్తూ మనము కీర్తిని పొందాలి. మనిషి ఎప్పుడు యశస్సును కీర్తిని ప్రతిష్టను పొందుతాడు అంటే, పేరు ప్రతిష్టలు ప్రసిద్ధుడు ఎప్పుడవుతాడు అంటే తను మంచి కార్యాలు చేసినప్పుడు, ఫలాపేక్ష లేకుండా నిరంతరం పుణ్య కార్యాలు చేస్తున్నప్పుడు మనిషికి పేరు వస్తుంది, ఆ ప్రసిద్ధి అవుతుంది. ఆ ప్రసిద్ధి వలన ఉత్సాహంతో ఇంకా పుణ్య కార్యాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి భగవంతుని కోరడం జరుగుతుంది, హే పరంపిత పరమాత్మ నాకు సత్కీర్తి కావాలి, దుష్కీర్తి కాదు సత్కీర్తి కావాలి. పుణ్య కార్యాలు చేస్తూ మంచి పేరు రావాలి, నాకు 10 మందిలో గొప్పగా ఉండాలి, ఆ విధంగా నాకు జ్ఞానాన్ని శక్తిని ప్రసాదించి మనకు ప్రేరణ కలిగించు అని భగవంతుని ప్రార్థించడం జరిగింది. బంధువులారా, మనమందరం కూడా ఈ సత్సంగం ద్వారా, యజ్ఞ యాగాదుల ద్వారా, మనము వేద ప్రచారం ద్వారా పుణ్య కార్యాలు నిరంతరం చేస్తూ ఉండాలి. ప్రచారం అనేది ఆగకూడదు. అన్య మతస్థులందరూ కూడా తమ మత ప్రచారాన్ని ఆపకుండా సంఘటితంగా కొనసాగిస్తున్నారు కాబట్టి వారు బలంగా ఉన్నారు, వారి పేరుంది, వారి ప్రసిద్ధి ఉంది. మరి మనము అందరం కూడా వారిది మతము, మనది ధర్మము, మరి వేద ధర్మాన్ని రక్షించడానికి మనం అందరం కూడా ప్రయత్నించాలి. కాబట్టి బంధువులారా, మనం అందరం కూడా కీర్తిని కాంక్షించాలి. కీర్తిని కాంక్షిస్తూ మనం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు కావాలి, పేరు రావాలి, ప్రసిద్ధి జరగాలి, 10 మందిలో ఒక గొప్పగా ఉండాలి, ఆ స్థానం లభించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ కోరుకున్నంత మాత్రాన లభించడు. దానికి తగినట్టు మనము కర్మలను ఆచరించాలి, సత్కర్మలు చేయాలి. ఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా మనము పుణ్య కార్యాలు చేస్తూ ఉండాలి. వీటి ద్వారా, ప్రశంసల ద్వారా, ప్రసిద్ధి ద్వారా మనకు ఉత్సాహం కలుగుతుంది, ప్రేరణ కలుగుతుంది, ఇంకా మనం పుణ్య కార్యాలు చేస్తూ ఉంటాం. ఈ విధంగా 5వ వరమును భగవంతుని కోరడం జరుగుతుంది, కీర్తిని. ఆ తర్వాత 6వ వరము ద్రవిణం. మనకు ధనం కావాలి, అష్టలక్ష్మి కావాలి, న్యాయపూర్వకంగా కర్మలు చేస్తూ ధనాన్ని మనమందరం కూడా పొందాలి. ఆ ధనము సన్మార్గము ద్వారా మనకు లభించాలి, కుమార్గం ద్వారా మనకు ధనము అవసరం లేదు. దేశము అభివృద్ధి చెందాలి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అవినీతిని దూరం చేసుకోవాలి. ఎటువంటి కష్టపడకుండా డబ్బు సంపాదించాలని అనుకోకూడదు. వక్ర మార్గంలో స్మగ్లింగ్ ద్వారా, అవినీతి ద్వారా, లంచాల ద్వారా డబ్బుని పొందడం అనేది ఏదైతే భావన ఉందో, పద్ధతి ఉందో అది దూరం చేసుకోవాలి. దేశం పటిష్టంగా ఉండాలి అంటే, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అంటే, ప్రభుత్వం యొక్క ధనము దుర్వినియోగం కాకుండా ఉండాలి అంటే, ఈ అవినీతి అనే దాన్ని, భూతాన్ని మనం అంతం చేయాల్సిన అవసరం ఉంది. మరి ధనము పొందడం అనేది మనం చేసినటువంటి పురుషార్థం ఏదైతే ఉందో, నిజాయితీగా పురుషార్థం చేసిన ద్వారా వచ్చినటువంటి ధనము, అది ద్రవిణం అనబడుతుంది. అట్టి ద్రవిణం మనకు కావాలి. కష్టపడి సంపాదించినటువంటి ధనమే కొన్ని కాలాల పాటు ఉంటుంది. సునాయాసంగా వచ్చినటువంటి ధనము అది వెంటనే తొలగిపోతుంది, దూరం అవుతుంది. కాబట్టి అట్టి ధనమును మనము సత్కార్యాలకు ఉపయోగించాలి. ఏ విధంగా? ఎవరైతే వేద ప్రచారం చేస్తున్నారో, ఎవరైతే ధర్మాన్ని, వేదాన్ని రక్షిస్తున్నారో, బ్రాహ్మణులు, విద్వాంసులు ఉన్నారో, గురుకులాలను నడిపిస్తున్నారో, అటువంటి వారికి మనము మన ధనాన్ని దానం చేయాలి. అలాగే అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో, గోవులను రక్షిస్తున్నటువంటి గోశాల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, అటువంటి వారికి మనం సహాయం చేయాలి. ఇంకా ఎవరైతే సత్కార్యాలు చేయడానికి దానము, ధనము అవసరమై ఉంటుందో అటువంటి వారికి మన యొక్క ధనాన్ని వెచ్చించాలి, ధనాన్ని ఉపయోగించాలి, సద్వినియోగం చేయాలి. ఆ ధనము సత్కార్యాలు, ఆ నిజాయితీగా వచ్చినటువంటి ధనాన్ని నిజాయితీగా ఉన్నటువంటి కార్యాలకు పాత్రతో యుక్తంగా, అనగా సత్కార్యాలకు ఉపయోగించాలి. మనం ఏదైనా దానం చేస్తున్నామో అది పాత్రత ఉండాలి, కుపాత్రులై ఉండదు, సుపాత్రులై ఉండాలి. మంచి వారికి మన ధనాన్ని సహాయంగా ఉపయోగించాలి. చెడు వారికి మనము ధనమును ఇచ్చినట్టయితే, కుపాత్ర దానం చేసినట్టయితే దాని ద్వారా మనకు పుణ్యం లభించదు. కాబట్టి భగవంతుని మనం కోరుతున్నాము, హే పరంపిత పరమాత్మ, మాకు ద్రవిణం కావాలి. ద్రవిణం ఏదైతే ధనం ఉందో,
నిజాయితీగా సంపాదించినటువంటి ధనమును, వస్తువులను, పదార్థాలను ద్రవిణం అని అనడం జరిగింది. అటువంటి ద్రవిణం కావాలి అని భగవంతుణ్ణి 6వ వరంగా మనము ప్రార్థించడం జరిగింది. ఇక 7వది బ్రహ్మ వర్చస్సు. మనమందరం కూడా బ్రహ్మ వర్చస్సులం కావాలి. బ్రహ్మ వర్చస్సు అనగా ఏమిటి? ముఖ వర్చస్సు అన్నాం. ముఖ వర్చస్సు అంటే మన నోరు, నాలుక, మన వాణి వేదవాణిగా ఉండాలి. బ్రహ్మ అనగా ఇక్కడ వేదం. బ్రహ్మచారి అంటే బ్రహ్మణి చరతేతి బ్రహ్మచారి అనగా ఎవరైతే తమ ఇంద్రియాలను రక్షించుకుంటున్నారో, నిగ్రహించుకున్న వారు బ్రహ్మచారి. అలాగే వేద స్వాధ్యాయం నిరంతరం చేస్తున్నటువంటి వారిని కూడా బ్రహ్మచారి అని అంటారు. అయితే మనం బ్రహ్మ వర్చస్సును పెంచుకోవాలి అంటే జ్ఞానాన్ని పెంచుకోవాలి, వేద జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఎవరైతే వేద జ్ఞానాన్ని పెంచుకుంటారో, వేద స్వాధ్యాయం చేస్తారో, వేదంలో ఉన్నటువంటి సత్య విద్యలను వారు పొందుతారో అటువంటి వారికి బ్రహ్మ వర్చస్సు ఉంటుంది, జ్ఞాన వర్చస్సు ఉంటుంది. ఆ జ్ఞానం ద్వారానే మనమందరం కూడా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకున్నప్పుడు అన్ని రకాల భయాలు దూరం అవుతాయి, నిర్భయత్వం పెరుగుతుంది. ఆ నిర్భయత్వం ద్వారా, నిస్సంకోచం ద్వారా, సంశయ నివృత్తి ద్వారా, ఎటువంటి అనుమానం లేకుండా, భ్రాంతులు లేకుండా సత్య విద్యను మనం పొందినప్పుడు మనకు ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో, ఏది ప్రేమనో, ఏది మోహమో, ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనేటువంటి విచక్షణ జ్ఞానం మనకు కలిగినప్పుడు మనము ప్రశాంతంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. పరంపిత పరమేశ్వరుని యొక్క ఆశీస్సులతో మనం అందరం కూడా ఆనందాన్ని పొందుతూ ఉంటాం. అటువంటి బ్రహ్మ వర్చస్సు మనందరికీ కావాలి అని భగవంతుని ప్రార్థించడం జరిగింది. అంటే కావాలి అంటే కేవలము కావాలి అన్నంత మాత్రాన భగవంతుడు ఇచ్చేయడు, దానికి తగినట్టు మనకు శక్తిని ఇస్తాడు. బుద్ధి అనేటువంటి శక్తిని ప్రసాదించి ప్రేరేపిస్తుంటాడు. నువ్వు అటువంటి కర్మలు చేసినట్టయితే ఈ 7 వరాలు నీకు లభిస్తాయి. ఆయుః, ప్రజాం, పశుం, కీర్తిం, ద్రవిణం, బ్రహ్మవర్చసం. అనగా ఆయుః, ప్రాణం, ప్రజాం, పశుం, కీర్తిం, ద్రవిణం, బ్రహ్మవర్చసం. ఈ 7 సప్తవరాలు మనకు లభించాలి అని భగవంతుని ప్రార్థించినప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడు అంటే జ్ఞానాన్ని ప్రసాదించి, శక్తిని ప్రసాదించి, మానవ జన్మను ప్రసాదించి ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆ ప్రేరణ ద్వారా మనం పురుషార్థంతో ఈ 7 వరాలను పొందుతాము. మహ్యం దత్వా, ఇవన్నీ కూడా హే పరంపిత పరమాత్మ నాకు ఇచ్చి, వ్రజత బ్రహ్మలోకం, బ్రహ్మలోకంలో స్థిరము చేయుము, పరంధామాన్ని నాకు ప్రాప్తింప చేయుము, అక్కడ నేను స్థిరమవుతాను, ఆ ఆనందాన్ని నేను పొందుతాను పరాంత కాలం వరకు అని పరంపిత పరమేశ్వరుని ఈ వేద మంత్రం ద్వారా మనము కీర్తిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము, ప్రశంసిస్తున్నాము, స్తుతిస్తున్నాము. ఆ విధంగా ద్విజులమై ఆ పరంపిత పరమేశ్వరుని యొక్క ఆశీస్సులకు, అనుగ్రహానికి మనమందరం పాత్రులమవుతున్నాము. కాబట్టి బంధువులారా, మనమందరం ఆర్యులుగా, ఈశ్వరుని పుత్రులుగా ఉండాలి. ఆర్యుడంటే ఈశ్వర పుత్ర. కాబట్టి నిజమైనటువంటి భగవంతుని సంతానంగా ఉంటూ భగవంతుని మనం నిరంతరము సమర్పణ భావంతో, ఈశ్వర ప్రణిధానంతో, ఉత్తమోత్తమైనటువంటి కర్మలు చేస్తూ భగవంతుని ధ్యాసలో, భగవంతుని సమాధిలో ఉండాలి. చక్కటి ఉదాహరణ మహర్షి దయానంద సరస్వతి గారు. ఆ విధంగా మహర్షి దయానంద సరస్వతి గారు మనకు ఆచరిస్తూ అనుభవించినటువంటి జ్ఞానాన్ని మనకు అందించడం జరిగింది. అలాగే కేవలము తన వద్దనే ఉంచుకోకుండా అందరికీ అందించడం జరిగింది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి సమస్త మానవులు, బంధువులందరూ కూడా నేను ఏ విధంగానైతే ఆనందాన్ని పొందుతున్నానో, మోక్షానందాన్ని పొందుతున్నానో, పరంధామాన్ని పొందుతున్నానో, ఈ 7 వరాలను నేను ఏ విధంగానైతే పొందినానో అదే విధంగా సమస్త మానవులందరూ కూడా పొందాలి అని మహర్షి దయానంద సరస్వతి గారు వారు ఆశించడం జరిగింది, పురుషార్థం చేయడం జరిగింది, త్యాగం చేయడం జరిగింది. కాబట్టి మనకు ఈ వేద మంత్రం యొక్క వాస్తవమైనటువంటి స్వరూపం మనకు అర్థమైంది. కాబట్టి బంధువులారా, మనమందరము సంఘజీవులం, సమూహములో ఉండేవాళ్ళము, ప్రజల మధ్యలో ఉండేవాళ్ళము. కాబట్టి సంఘటనగా ఉంటూ, ఆర్య సమాజం అనేటువంటి ఒక సంఘటన ఆర్యుల కొరకు ఉన్నటువంటిది. కాబట్టి ఆర్యులందరూ సంఘటితులై ఈ సమాజాన్ని సంఘటితం చేయాలి. ఆ సంఘటితమైనటువంటి సమాజము
వేదాన్ని ఆచరించినప్పుడే, ఈ సప్త వరాలను పొందినప్పుడే ఇహలోక సుఖాలను పొందుతూ పరలోక సుఖాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. తృతీయ ధామమైనటువంటి పరంధామాన్ని, మోక్షధామాన్ని, బ్రహ్మలోకాన్ని మనము చేరుకోగలుగుతాం. అందుకొరకే ఈ భూమిపైకి మనం వచ్చాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను మానవ జన్మలోకి ఎందుకు వచ్చాను, నేను మానవుణ్ణి, ఏ పశువుని గాని క్రిమికీటకాన్ని గమనించినప్పుడు అందులో మనము ప్రవేశించి ఆలోచించాలి. నేను చీమనై పుట్టుంటే ఏ రకంగా ఉండేవాని, నేను ఈగనై పుట్టుంటే ఏ రకంగా ఉండేవాని, నేను పశువు, నక్క, కుక్క, ఏదైతే పంది జన్మ ఉందో, నెమలి జన్మ ఉందో, సింహం జన్మ ఉందో, ఎలక జన్మ ఉందో ఆ శరీరంలో ప్రవేశించి మనము ఊహించుకోవాలి. ఒకవేళ ఆ జన్మలో ఉన్నట్టయితే, ఆ జన్మ మనకు లభించినట్టయితే మనము ఏ రకంగా బాధను అనుభవించేవాళ్ళం. మరి 84 లక్షల జీవరాశులలో ఉత్తమమైనటువంటి జన్మ మానవ జన్మ. ఈ మానవ జన్మ మనకు భగవంతుడు ప్రసాదించినాడు. మరి ఈ మానవ జన్మ యొక్క అంతిమ లక్ష్యం బ్రహ్మలోకం. ఆ బ్రహ్మలోకాన్ని పొందడానికి మనం నిరంతరం ఈశ్వర ధ్యానం చేస్తూ ఉండాలి, ప్రయత్నం చేస్తూ ఉండాలి, పుణ్యకర్మలు చేస్తూ ఉండాలి. అందుకొరకే ఈ వేద మంత్రం ద్వారా భగవంతుణ్ణి స్తుతిస్తున్నాం. మరి నిజమైనటువంటి విద్య, సత్య విద్యలు, జ్ఞానము కేవలం వేదం ద్వారానే మనం పొందగలుగుతాం. భగవంతుడు సృష్టి ఆదిలో సృష్టిని ఉత్పన్నం చేసి, మానవులను ఉత్పన్నం చేసి, ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల పదార్థాలను ఉత్పన్నం చేసి, చివరగా మనిషిని ఉత్పన్నం చేసిన తర్వాత మనిషికి వరంగా ఈ వేదమాత అయినటువంటి వేదమును అందించడం జరిగింది. ఈ వేదం ద్వారా సర్వ పదార్థాల యొక్క విజ్ఞానాన్ని తెలుసుకొని ఆ విధంగా ఉపయోగించుకున్నట్టయితే విద్య ద్వారా నీవు అమృతాన్ని పొందగలుగుతావు, మోక్షాన్ని పొందగలుగుతావు అని భగవంతుడు మనకు ఉపదేశం చేస్తున్నాడు. ఓం స్తుత మయా వరద వేదమాత ప్రచోదయంతాం పావమాని ద్విజానాం ఆయుః ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మయ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. హే పరంపిత పరమాత్మ, నీ లోకానికి, నీ దగ్గరికి నేను రావాలనుకుంటున్నాను, చేరాలనుకుంటున్నాను. నాకు బ్రహ్మలోకాన్ని ప్రాప్తింపచేయమని భగవంతుని ప్రార్థించడం జరిగింది. కాబట్టి బంధువులారా, మనమందరం కూడా వేద స్వాధ్యాయం చేయాలి. అందుకే వేదమాత అనడం జరిగింది. ఈ వేద మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా కంఠస్థం చేయండి. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో మనము వేద స్వాధ్యాయం చేస్తున్నప్పుడు ఆ వేద స్వాధ్యాయానికి సంబంధించినటువంటి ప్రేరణ కలిగించేటువంటి వేద మంత్రము. వేదం చదవకుండా మనకు ఉత్తమ జన్మ లభించదు. వేదం చదవకుండా, తెలుసుకోకుండా మనకు మోక్షం లభించదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం అందరం కూడా. అందుకనే నాస్తికో వేద నిందక, ఎవరైతే వేదాలను నిందిస్తున్నారో, అంటే నిందించేవారు అంటే వేద స్వాధ్యాయం చేయని వారు కూడా వేదాలను నిందించిన వారే. చెట్లను రక్షించని వారు, చెట్లను పోషించని వారు, చెట్లను వారు అవమానపరిచినట్టు. అదే విధంగా వేదాలను చదవని వారు, వేదాల గురించి తెలుసుకోకుండా ఉన్నటువంటి వారు, ఆ జన్మ నిరర్థకమవుతుంది. అందుకే ఖచ్చితంగా వేదాల గురించి తెలుసుకున్నటువంటి వాడే ఆస్తికుడు అవుతాడు, తెలుసుకోకపోతే నాస్తికుడు అవుతాడు, శూద్రత్వాన్ని పొందుతాడు. బ్రాహ్మణుడు కూడా వేదాన్ని ఆచరించకపోతే, స్వాధ్యాయం చేయకపోతే చివరికి శూద్రత్వాన్ని పొందుతాడు అనేది మనుస్మృతిలోని శ్లోకం. శూద్రత్వం ఆశు గచ్చతి శూద్రత్వం, వెంటనే శూద్రత్వాన్ని పొందుతాడు ఎవరైతే వేద స్వాధ్యాయం చేయరు. అందుకే ప్రతి ఒక్కరూ వేదాల వైపు మరలాలి అని, బ్యాక్ టు ద వేదాస్, బ్యాక్ టు ద కల్చర్, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార పరంపరలు, మన పూర్వ వైభవము, పూర్వ స్థితిని మనం పొందాలి అంటే తప్పకుండా వేదమును మన హస్తంలోకి తీసుకోవాల్సిందే. ఆ వేదంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మన మస్తకంలోకి ఎక్కించుకోవాల్సిందే, స్థిరం చేసుకోవాల్సిందే, ఆ విద్యను మనం పొందాల్సిందే. అప్పుడే మనకు మన జన్మ ధన్యమవుతుంది, సార్థకమవుతుంది. ఏ ఒక్క దినమైనా మనము వేద స్వాధ్యాయం చేయలేదనుకోండి, ఆ దినము నిరర్థకము. అందుకే మహర్షులందరూ కూడా బాగా ఆలోచించి ఇటువంటి మాసమును మనకు అందించడం జరిగింది. ఈ మాసానికి
శ్రావణ మాసం అని కూడా పెట్టడం జరిగింది. కారణం అదే. అందుకే ఈ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో తెలియకుండానే సామాన్య జనులు కూడా మద్య మాంసాలు సేవించేటువంటి వారందరూ కూడా ఈ కాలంలో, ఈ సమయంలో మద్య మాంసాలు మానేస్తూ ఉంటారు. వారు గుళ్ళలో వెళ్ళడం కానీ ఎంతో కొంత భక్తి అనేది పెంచుకుంటారు. అంటే ఇది ఒక పరంపరగా కొనసాగుతూ వస్తుంది. దాన్ని శుద్ధంగా ఏ విధంగా జరుపుకోవాలనేది ఆర్య సమాజము, మహర్షి దయానంద సరస్వతి అనుయాయులు తెలియజేస్తున్నారు, విద్వాంసులు తెలియజేస్తున్నారు. వేదమును ఆచరిస్తే అది నిజమైనటువంటి శ్రావణ మాసం అవుతుంది. అది ఇంకా కొనసాగించి కార్తీక మాసం వరకు వేద స్వాధ్యాయం చాతుర్మాస్య వ్రతం చేసినట్టయితే అది ఇంకా గొప్పగా ఉంటుంది. ఈ మాసంలో కేవలం వేద స్వాధ్యాయం, ఓంకారోపాసన, ఓంకారం యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలి. అప్పుడే మానవ జన్మ సఫలమవుతుంది. కాబట్టి బంధువులారా, మీరందరూ కూడా చాలా శ్రద్ధతోని, భగవంతుని యొక్క అనుగ్రహంతోని ఆశీర్వాదాన్ని మీరు ఈ వేద మంత్రంతో పొందడం జరిగింది. మరి మీరందరూ విన్నారు, శ్రవణం చేసినారు. మరి ఈ మంత్రాన్ని కూడా నేర్చుకోండి. అథర్వవేదం యొక్క మంత్రం ఇది. కాబట్టి ఈ మంత్రాన్ని కూడా ఓం స్తుత మయా వరద వేదమాత ప్రచోదయంతాం పావమాని ద్విజానాం ఆయుః ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మయ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. చాలా చక్కటి మంత్రం ఇది. ఈ మంత్రాన్ని కంఠస్థం చేయండి, అర్థాన్ని తెలుసుకోండి. ఈ రికార్డ్ అయినట్టయితే దాన్ని మాటి మాటికి మళ్ళీ వింటూ ఉండండి. విని అర్థం చేసుకొని చదువుకొని జపం చేస్తున్నట్టయితే మనకు వేదం పట్ల ఒక శ్రద్ధ ఏర్పడుతుంది. ఆ విధంగా భగవంతుడు మీ అందరికీ శ్రద్ధను, ఆసక్తిని, జ్ఞానాన్ని, ప్రేరణను కలిగించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు, అలాగే కృతజ్ఞతలు, అలాగే భగవంతుని యొక్క ఆశీస్సులు. ఈ శ్రద్ధ నిరంతరం కొనసాగాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరైతే శ్రద్ధ కలిగిన వారు ఉన్నారో అటువంటి వారు మాత్రమే జ్ఞానాన్ని పొందగలుగుతారు. కేవలం వినడం వరకు మాత్రమే కాకుండా దాన్ని మళ్ళీ మననం చేస్తూ ఉండండి. నిధిధ్యాసనం ద్వారా నిశ్చయం చేసుకొని మంత్రాన్ని కంఠస్థం చేసుకొని సాక్షాత్కారం అనేది ఆచరించాలి. అనగా శ్రవణం, మననం, నిధిధ్యాసనం, సాక్షాత్కారం ద్వారానే పరమాత్మ అనుభూతి కలుగుతుంది. ఈ విధంగా మీరందరూ కూడా భగవంతుని అనుగ్రహానికి పాత్రులైనారు, అర్హులైనారు. కాబట్టి మీ అందరికీ శుభం భూయాత్. స్వస్తిర్భవతు. ఓం శం. ఈ మంత్రం ఎవరికైనా వచ్చా? మంత్రం వచ్చినట్టయితే చెప్పండి. ఓం సుధామయ వరద వేద మాత ప్రచోదయంతాం. వచ్చా మంత్రము? వచ్చిన వాళ్ళు చెప్పండి. చెప్పండి. వస్తుంది ఆచార్య గారు. ఆ మంత్రం చెప్పండి మరి. రికార్డింగ్ ఆఫ్ చేసేదను. ఓం స్తుతామయా వరదా వేదమాత ప్రచోదయంతాం పావమానిం ద్విజానాం ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా బ్రజతలం బ్రహ్మలోకం. స్వాహా. శుభం అస్తు. ఇప్పుడు శాంతి పాఠం. ఓం ద్యోః శాంతిరంతరిక్షం శాంతిః పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిర్బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమో నమః.